హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. అత్యాధునిక పరికరాలతో కూడిన అత్యాధునిక గృహాలు, ప్రతి ఇల్లు సకల సదుపాయాలను కలిగి కంప్యూటర్ సహాయంతో పనిచేసే అత్యాధునిక పరికరాలన్నింటితోనూ సిద్ధంగా ఉంటుంది. మీకేమైనా సరుకులు కావాలని మీరు గుర్తించినప్పుడు వంటింటి గట్టు మీద ఉండే ఒక తెరను ముట్టుకుని మీకు కావలసిన సరుకుల జాబితాను ఇచ్చి వాటిని ఏ సమయానికి అందజేయాలో తెలియజేస్తే చాలు. మీరు ఏ సరుకులను వాడతారో ఆ సంస్థల పేర్లు, మరి మీరు ఏ పరిమాణంలో ఆ సరుకులను తీసుకుంటూ ఉంటారో ఆ వివరాలు ఆ కంప్యూటర్ వ్యవస్థ అప్పటికే జ్ఞాపకం ఉంచుకుంటుంది. కనుక సరుకుల ఉత్తర్వు సులభతరం అయిపోతుంది. ఆ ఉత్తర్వును దుకాణానికి పంపే ప్రక్రియ దానంతట అదే జరిగిపోతుంది. నిర్దేశించిన సమయానికి పంపిణీ వ్యవస్థను ఉపయోగించి మీరు కోరిన సరుకులను నేరుగా మీ ఇంటికే పంపడం జరుగుతుంది. ఆ సరుకులకు అయ్యే మొత్తాన్ని మీ ఖాతా నుంచి మినహాయించడం దానంతట అదే జరిగిపోతుంది. కనుక మీరు ఎన్నడూ ఆ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రొద్దున్నే నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ త్రాగటానికి ఇష్టపడతారు అని అనుకుందాం. సరైన సమయంలో తాజాగా ఒక కప్పు కాఫీ కలిపి మిమ్మల్ని నిద్రలేపటానికి అలారం మ్రోగించి సరైన పాళ్లలో చక్కెర లేదా పాలు కలిపిన ఒక కప్పు చక్కని కాఫీని మీకోసం సిద్ధం చేసేలా కాఫీ తయారు చేసే యంత్రం తగిన సూచనలతో రూపొందించబడి ఉంటుంది. సేవ మరి సౌలభ్యాల కోసం ఇలాంటివి అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది? స్థిర ఆస్తి లేక అస్థిర ఆస్తి. ప్రస్తుత ప్రపంచంలో స్థలం మరి ఆస్తులను సొంతం చేసుకోవడం అనే విషయానికి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాం. స్థలం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే వాస్తవాన్ని ఆధారం చేసుకుని మనం దాన్ని స్థిర ఆస్తి అని అంటాము. కానీ దాని విషయంలో అంత స్థిరమైనది ఏమి ఉంది? మీరు దాన్ని పోగొట్టుకోవడానికి 1001 మార్గాలు ఉన్నాయి. మీరు దాన్ని ఎలా పోగొట్టుకున్నారు అనేది ముఖ్యం కాదు. ఒకసారి మీరు దాన్ని కోల్పోతే స్థిరం కాస్త అస్థిరం అయిపోతుంది. నూతన ప్రపంచంలో ఆస్తిపాస్తులన్నీ అస్థిరమైనవే అని ప్రజలు గ్రహిస్తారు. ఆ వ్యవహారాలతో వాళ్ళు తమ సమయాన్ని వృధా చేసుకోరు. రవాణా గురించి చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితం విమాన ప్రయాణం కొంతవరకు సంతోషకరమైన అనుభవంగానే ఉండేది. విమానయాన సంస్థలు మీతో ఎంతో మర్యాదకరంగా వ్యవహరించి మిమ్మల్ని ఒక అతిథిలా ఆదరించి ఆహ్వానించేవి. ఎవరు అత్యుత్తమ సేవలను అందించగలరో చూడాలని విమానయాన సంస్థలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉండేవి. ఈనాడు మీరు ఒక విమానం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతిసారి మీరు బంధించబడుతోన్న ఒక నేరస్తుడు అన్నట్టుగా మీతో వ్యవహరించడం జరుగుతోంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. మీరు ఎంతో ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రైళ్లలో ప్రయాణించడం సాధారణంగా అంత సౌకర్యవంతంగా ఉండదు. ఎందుకంటే మీరు వెళ్ళవలసిన చోటుకు దగ్గరగా అవి మిమ్మల్ని తీసుకెళ్లవు. రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి, ఎంతో ఖర్చుతో కూడినవి. ఒకవేళ మీరు కారును నడుపుతూ వెళ్తే కనుక రహదారుల పరిస్థితి ఎంత గొప్పగా ఉందో మీకు తెలుసు. ఇక వాహనాల రద్దీ వలన మధ్య మధ్యలో ఆగిపోవడం, ఇంధనపు అధిక ధరలు, కారు నిర్వహణ, బీమా, ఇక సహజంగానే కారు నిలిపి ఉంచడానికి స్థలం కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మొత్తం మీద మన రవాణా వ్యవస్థలు నెమ్మదిగా, ఖర్చుతో కూడినవిగా, అసౌకర్యాన్ని కలిగించేవిగా, అవసరమైనప్పుడు అందుబాటులో లేనివిగా, కాలుష్యాన్ని కలిగించేవిగా ఉంటున్నాయి. అదృష్టవశాత్తు నూతన ప్రపంచంలో ఆ పరిస్థితి మారిపోతుంది. 20వ శతాబ్దంలోని వైజ్ఞానిక శాస్త్రపరమైన కాల్పనిక సాహిత్యం. సంవత్సరం 1999. ప్రాంతం మాస్కో, రష్యా. కళాశాల విద్యార్థి అయిన బోరిస్ తరగతులకు హాజరవ్వడానికి వెళ్తూ భూమి అంతర్భాగంలో ఏర్పాటు చేసిన రైల్వే వ్యవస్థ అయిన మెట్రో సబ్వేలో ప్రయాణిస్తున్నాడు. అతను విజిటర్స్ ఫ్రమ్ జనాడు అనే వైజ్ఞానిక శాస్త్రపరమైన కల్పిత గాథ ఉన్న నవల చదువుతున్నాడు. ఆ నవలలో భూగ్రహాన్ని సందర్శించడానికి వచ్చిన గ్రహాంతరవాసులు ఈటీస్ గురించి, వాళ్ళు నివసించే చోట జీవితం ఎంత విభిన్నంగా ఉంటుందో అనే దాని గురించి వివరించబడింది. బోరిస్కు అది ఆసక్తికరంగా అనిపించింది. కానీ అది పూర్తిగా కల్పిత గాథేనని అతనికి తెలుసు.
అందువల్లనే దాన్ని వైజ్ఞానిక శాస్త్రపరమైన కాల్పనిక సాహిత్యం అని అంటారు. ఆ రాత్రి బోరిస్కు ఒక కల వచ్చింది. ఆ కలలో అతను మరొక గ్రహానికి ప్రయాణిస్తూ ఆ వైజ్ఞానిక శాస్త్రపరమైన కాల్పనిక సాహిత్యపు నవలలో తాను చదివినటువంటి జీవితం లాంటిదే ఉన్న ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. అతను నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు తాను ఆ నవల చదవడం వల్లనే అలాంటి కల వచ్చింది అని అతను ఆ కలను కొట్టిపారేస్తాడు. కలలు వాస్తవమైనవి కాదు అని బోరిస్కు తెలుసు. బహుశా తాను వైజ్ఞానిక శాస్త్రపరమైన కాల్పనిక సాహిత్యాన్ని చదవడం ఆపేయాలి. 60 సంవత్సరాల తర్వాత సంవత్సరం 2059, ప్రాంతం మాస్కో, రష్యా. బోరిస్ ఇప్పుడు ఒక వైద్యశాస్త్ర నిపుణుడిగా పనిచేస్తున్నాడు. అతను ప్రకంపన ఔషధం వైబ్రేషనల్ మెడిసిన్తో పనిచేస్తున్నాడు. అంటే భౌతిక శరీరానికి స్వస్థత చేకూర్చడానికి ధ్వని, రంగులు మరి ఇతర పౌనపుణ్యాలను వినియోగించడం అన్నమాట. వృత్తిపరంగా అతను తన రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. బోరిస్ ఇప్పుడే మరో గ్రహాన్ని పర్యటించి వచ్చాడు. అతను అక్కడ ఈ సాంకేతిక పరిజ్ఞానాల్లో కొన్నింటి ఉపయోగాల గురించి శిక్షణ పొంది కొన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాలను తనతో పాటు భూగ్రహానికి తీసుకువచ్చాడు. భూగ్రహంపై ఉన్న ఇతర వైద్యశాస్త్ర నిపుణుల కోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అతను ఇప్పుడు ఆ గ్రహాంతరవాసులలో 4వ తలంలో వాళ్లను ఇక గ్రహాంతరవాసులు అని పేర్కొనడం జరగదు. కొంతమందితో కలిసి పనిచేస్తాడు. బోరిస్ ఇంటికి తిరిగి వచ్చి పెట్టెలో నుంచి బట్టలు సామాగ్రి బయటకు తీస్తున్నప్పుడు అతనికి విజిటర్స్ ఫ్రమ్ జనాడు నవల పాత ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. తాను మొదటిసారి ఆ నవల చదివినప్పుడు దాన్ని కాల్పనిక సాహిత్యంగా పరిగణించాడు అని గుర్తు వచ్చి అతను తనలో తాను నవ్వుకుంటాడు. 3వ తలంలోని వైజ్ఞానిక శాస్త్రపరమైన కాల్పనిక సాహిత్యం అనేది 4వ తలంలో వైజ్ఞానిక శాస్త్రపరమైన వాస్తవం అని బోరిస్ ఇప్పుడు తెలుసుకున్నాడు. నూతన ప్రపంచంలో రవాణా వ్యవస్థ. రవాణా అనేది అందరికీ సమానంగా సదా అందుబాటులో ఉండే సామూహిక రవాణా విధానంపై ఆధారితమై ఉంటుంది. ఏ వ్యక్తి కూడా మిగిలిన వారికన్నా ఉన్నతుడిగా పరిగణించబడటం జరగదు. అందువలన ఒక వ్యక్తి మిగిలిన వారికన్నా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఒకవేళ ఉత్తమ నాణ్యత గల రవాణా సౌకర్యాన్ని ఒక వ్యక్తికి అందించగలిగితే కనుక దాన్ని అందరికీ అందుబాటులోకి ఎందుకు తీసుకురాకూడదు? అందరి పట్ల షరతులు లేని ప్రేమ లేదా ఐక్యత అనే భావన ఇదే. ఈ భావన ఆధారంగా కార్లు అనేవి ఉండవు. ఎంతో పనికిమాలిన ఖర్చుతో కూడిన పర్యావరణానికి హానికరమైన రవాణా విధానాల్లో కార్లు కూడా ఒకటి. అంతేకాకుండా అవి తక్షణమే ప్రజల మధ్య భేదాలను ఏర్పరుస్తాయి. ఒకవేళ ఒక వ్యక్తి ఓ పెద్ద మెర్సిడెస్ కారును, మరొక వ్యక్తి ఓ చిన్న సుజుకి కారును నడుపుతూ ఉండడం మీరు చూస్తే కనుక ఏ వ్యక్తి గొప్పవాడు అనే విషయంలో మీరు తక్షణమే మీ మనస్సులో ఏర్పరచుకునే చిత్రం ఏమిటి? అంతేకాకుండా భద్రత అనేదానికి ఏ ప్రాముఖ్యత ఉండదు. అంగరక్షకులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరికైనా ఒక అంగరక్షకుడి అవసరం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఎవరో తమకు హాని చేయబోతున్నారు అని వాళ్ళు బెదిరిపోతున్నారు. వాళ్లకు రక్షణ అవసరం. బెదిరిపోవడం అంటే భయం అని అర్థం. ప్రేమ, భయం అనేవి వ్యతిరేక శక్తులు. అవి ఒకే చోట కలిసి ఉండలేవు. 4వ తలంలో ప్రతి ఒక్కరూ ప్రేమ ఆధారంగా పనిచేస్తారు. అందువలన నూతన ప్రపంచంలో భద్రత అవసరం ఉండదు. కాబట్టి మహారాజు లేదా రాష్ట్రపతికి సైతం బుల్లెట్లు లేదా బాంబు దాడులను తట్టుకోగల కవచాలతో రూపొందిన కార్లు అవసరం ఉండదు. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.